హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా వరల్డ్ 2. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను మీకు నా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. నేను ఈ హెయిర్కి ఏ ఆయిల్ యూస్ చేస్తాను, ఏ షాంపూ యూస్ చేస్తాను, ఏ కండిషనర్ యూస్ చేస్తాను, ఏ ఆయిల్స్ యూస్ చేస్తాను, ఆయిలింగ్ అనేది నా హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే 5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అయితే యూస్ చేస్తాను నా హెయిర్కి. సో మీరు కూడా అన్నీ యూస్ చేయాలని కాదు, మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది యూస్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్, ఈ 2 మాత్రం మస్ట్ అండ్ షుడ్ అయితే ఉండాలి. ఫస్ట్ నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను అండ్ క్యాస్టర్ ఆయిల్. సో ఈ 2 కంపల్సరీ యూస్ చేయండి. క్యాస్టర్ ఆయిల్ మనకి హెయిర్కి థిక్నెస్ అనేది వస్తుంది, హెయిర్ అనేది రెడ్డిష్ అవ్వకుండా బ్లాక్ అయితే మనకు అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో క్యాస్టర్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా, ఈ 2 ఆయిల్స్ కంపల్సరీగా మీరు హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఆల్మండ్ ఆయిల్, ఇది కూడా మన హెయిర్ని నరిష్ చేస్తుంది. సో ఆల్మండ్ ఆయిల్ కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఇది కూడా మీ హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్మెరీ ఆయిల్ ఫర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్. మనకి రోజ్మెరీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా థిక్ అండ్ లాంగ్గా పెరుగుతుంది. రోజ్మెరీ లీవ్స్ ఉన్నా కూడా మీరు ఆ లీవ్స్ని వాటర్లో కానీ ఆయిల్లో బాయిల్ చేసుకుని అది కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్రహ్మి అండ్ ఆమ్లా ఆయిల్. ఇది కాంబినేషన్ ఆయిల్. మీ దగ్గర బ్రహ్మి లేకపోయినా పర్వాలేదు, ఆమ్లా ఆయిల్ అయితే మీరు ఇంక్లూడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు ఆయిలింగ్ చేసుకున్న ఈ 5 ఆయిల్స్ అయితే నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఏదైనా లేకపోయినా మస్ట్ అండ్ షుడ్గా క్యాస్టర్ అండ్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అయితే ఈ 3 ఆయిల్స్ అయితే నేను హెయిర్కి అనేది అప్లై చేసుకుంటాను. మనకి ఇంకా కావాల్సినవి కాటన్ కావాలి, ఎందుకంటే నేను హెయిర్కి కాటన్తోనే అప్లై చేస్తాను. అండ్ ఒక చిన్న బౌల్, మీ దగ్గర స్టీల్ పింగాణి గాజు ఏదైనా తీసుకోండి. నేనైతే స్టీల్ బౌల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటాను. కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని రిమైనింగ్ అన్ని కొంచెం తక్కువ క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్. క్వాంటిటీ అనేది నా హెయిర్కి ఎంత కావాలో నాకు తెలుస్తుంది. సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత ఆయిల్ అయితే మీరు తీసుకోండి. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్, నెక్స్ట్ ఆమ్లా ఆయిల్, రోజ్మెరీ ఆయిల్. ఆయిల్స్ అన్నీ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని హీట్ చేస్తాను. డైరెక్ట్గా ఈ ఆయిల్ని అయితే హీట్ చేయను, డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేస్తాను. అది ఎలాగో చూపిస్తాను. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ అనేది హీట్ చేసుకుని, వాటర్ అనేది హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వాటర్లో ఈ బౌల్ అనేది పెట్టేస్తాను. ఒక 5 to 10 మినిట్స్లో మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. సో మనకి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో నేనైతే డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే యూస్ చేస్తాను. నేను ఎప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే ఆయిల్ హీట్ చేసుకుని వస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనైతే హెయిర్ని కోమ్ చేసేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకునే ముందు మనం హెయిర్ని చిక్కులు లేకుండా మనం డీటాంగిల్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో ఫస్ట్ వైట్ టూత్ ఉన్న కోమ్ని అయితే మీరు తీసుకోవాలి. ఈ వైట్ టూత్ ఉన్న కోమ్ తీసుకోవడం వల్ల మనకి ఈజీగా చేసుకోవచ్చు. హెయిర్ని అయితే నేను 2 పార్టిషన్స్ కింద చేసుకున్నాను. సో ఈ 2 పార్టిషన్స్ని మళ్ళీ నేను ఇండివిజువల్గా స్మాల్ పార్టిషన్స్ తీసుకుంటున్నాను. సో మనం హెయిర్ని ఎండ నుంచి పైకి కోమ్ చేసుకోవాలి, పైనుంచి కిందకి కాకుండా. సో ఎండ నుంచి పైకి చేసుకోవడం, అప్వర్డ్స్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అంటే పైనుంచి చేసుకోవడం వల్ల ఎక్కువ చిక్కు ఉంటుంది కాబట్టి రూట్స్ నుంచి హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం
డౌన్ నుంచి అప్వర్డ్స్ అనేది హెయిర్ని కోమ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని సో ఇలా ఈజీగానే అయిపోతుంది, అంత టైం ఏం పట్టదు. మీకు అలవాటు అయ్యే కొద్దీ ఈజీ అయిపోతుంది ప్రాసెస్. సో ఫస్ట్లో కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది. సో మన హెయిర్ కోసమే కాబట్టి మనం కొంచెం టైం తీసుకున్న ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ పార్టీషన్ కూడా సేమ్ డౌన్ నుంచి అప్వర్డ్స్ కోమ్ చేసుకోవాలి. సో 3 పార్టీషన్స్ కూడా డిటాంగిల్ చేసుకున్నాం కదా. సో మొత్తం ఇప్పుడు ఒకసారి డిటాంగిల్ చేద్దాం డౌన్ నుంచి, అప్ నుంచి డౌన్కి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా తక్కువ పడుతుంది. 1 or 2 స్ట్రాండ్స్ తప్ప ఎక్కువ అయితే మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. సో ఈ పార్టీషన్ అయిపోయింది. రైట్ సైడ్ పార్టీషన్ తీసుకుంటున్నా. సో సేమ్ ప్రాసెస్ డౌన్ నుంచి అప్వర్డ్స్. సో టోటల్ హెయిర్ని నేను ఒకసారి కోమ్ చేస్తాను. హెయిర్ అనేది డిటాంగిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. అండ్ మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. కాటన్ ఉంది కదా, కాటన్ని ఆయిల్లో డిప్ చేసుకొని కొంచెం. సో నేను ఇలా ఈ పాపిడి మొత్తం రూట్స్కి వెళ్ళేలాగా ఇలా అప్లై చేస్తున్నాను. ఆయిల్ చాలా జెంటల్గా అప్లై చేయండి. హెయిర్ మొత్తం అనేది ఆయిల్ని అప్లై చేసుకుంటాను. సో కొంచెం కొంచెం హెయిర్ని పార్టిషన్స్ కింద తీసుకొని రూట్స్కి ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకుంటున్నాం స్కాల్ఫ్కి. సో రూట్స్ అంతటికి అయిపోయాయి కదా, ఇలా సైడ్స్ కూడా ఒకసారి రాసేస్తున్నాం. స్కాల్ఫ్కి అయితే ఆయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎండ్ వరకు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం. మళ్ళీ అగైన్ 2 పార్టిషన్స్ కింద తీసుకున్నాం. స్మాల్ పార్టిషన్స్ కింద హెయిర్ అనేది తీసుకుని హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం. ఆయిల్ తీసుకొని ఫస్ట్ పార్టిషన్కి అప్లై చేసుకుంటాం. స్టార్ట్ అప్ నుంచి డౌన్వర్డ్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ పార్టిషన్.
నేనైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం ఆయిల్ ఉంది. సో నేను ఎండలో అయితే పెట్టేస్తున్నాను. 2 పార్టిషన్స్కి తీసుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు జస్ట్ స్లైట్గా ఒక 5 మినిట్స్ అయితే హెయిర్ మసాజ్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోండి. ప్రజెంట్ నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నేనే చేసుకుంటున్నాను. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. హెడ్ మసాజ్ కూడా అయిపోయింది. హెయిర్ అయితే కోమ్ చేసేసుకున్నాం. సో హెయిర్ గ్రోత్కి హెయిర్ ఆయిలింగ్ ఒకటే కాదు, కొన్ని ఫుడ్లో కూడా ఉంటుంది. ఫుడ్ కూడా మనం చేంజెస్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. వాటితో పాటు మన ఎక్స్టర్నల్గా హెయిర్ ప్యాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఏ హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తానో చెప్తాను. కర్డ్ ఉంటే కర్డ్లో మెంతులు నైటే సోప్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కర్రీ లీవ్స్ ఉంటే హిబిస్కస్ పౌడర్ కానీ ఆమ్లా పౌడర్ కానీ ఏ ఉంటే అవి వేసుకొని మిక్స్ చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకుంటాం. నానా అండ్ కర్డ్, ఎగ్, కొంచెం హనీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకుని ఒక 30 to 40 మినిట్స్ ఉంచుకొని మనం హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయకపోతే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. అంటే కుంకుడికాయలు, శీకాకాయ అండ్ ఆమ్లా పౌడర్ ఈ మూడింటిని బాగా వాటర్లో మరిగించి సో ఆ వాటర్తో నేనైతే హెయిర్ వాష్ చేసుకుంటున్నాను. అంత టైం లేనప్పుడు, కుంకుడికాయలు అవైలబిలిటీ లేనప్పుడు నార్మల్ నా దగ్గర ఉండే సన్సిల్క్ చిక్ షాంపూ ఏదో ఒక షాంపూతో నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. ఇక్కడ నేను కుంకుడుకాయలతో షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ వాటర్ అయితే పెట్టేశాను స్టవ్ మీద, తర్వాత శీకాకాయ యాడ్ చేసుకున్న, తర్వాత కుంకుడుకాయలు కూడా యాడ్ చేసుకుని మరగనిస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆమ్లా పౌడర్ అండ్ 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని బాగా మరిగించిన తర్వాత స్ట్రైన్ చేసేసుకుని ఆ లిక్విడ్తో అయితే నేను హెయిర్ వాష్ని అయితే చేసుకుంటాను. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో షాంపూ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వదు. సో నేనైతే లోరియల్ కండిషనర్ అయితే యూజ్ చేస్తాను నా హెయిర్కి. సో అది నాకు సూట్ అయ్యింది. మీకు ఏది సూట్ అయితే అది యూజ్ చేయండి. మెయిన్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలని ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుని అయితే బయటికి వెళ్ళకూడదు అండ్ పొల్యూషన్లోకి అయితే అసలు వెళ్ళకూడదు. సో డస్ట్ అంతా మన ఆయిల్ అనేది పీల్ చేసుకొని మనకి డాండ్రఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఆయిల్ పెట్టుకుని ఒక 1 అవర్ ఉంటే సరిపోతుంది. లేదు మీరు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు అంటే మార్నింగ్ ఆయిల్ పెట్టేసుకొని ఈవినింగ్ లోపు మీరు హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది బాగుంటుంది. మళ్ళీ మన డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ బాగుంటుంది, మన హెయిర్ బాగుంటుంది. అండ్ మెయిన్గా జంక్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. హెయిర్ ప్యాక్స్ అనేది వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ మంత్లీ అట్లీస్ట్ 2 or 3 హెయిర్ ప్యాక్స్ అయినా మనం పెట్టుకుంటే హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది, రఫ్గా లేకుండా స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా హెయిర్ కేర్ రొటీన్ అయితే మీకు షేర్ చేశాను. మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ వీడియోస్ చేయడానికి అంత అవ్వట్లేదు. వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టు ఆ వీడియోస్ అయితే చేస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.